లడ్డూ వివాదం ఏపీని కుదిపేస్తోంది. తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. మన దేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ఇంతటి పవిత్రమైన తిరుమల స్వామి ఆలయంలో లడ్డూలో జంతువుల కొవ్వు, చేప నూనెను ఉపయోగించారని బయటపడిన ఘటన పెను సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సిట్ను ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష కూడా ప్రారంభించారు. మరోవైపు ఇటీవల తిరుమలలో శాంతియాగం కూడా నిర్వహించారు. అంతేకాకుండా ఏపీ వ్యాప్తంగా దేవాలయాలలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కూడా చంద్రబాబు కోరారు. దీంతో అన్ని దేవాలయాలలో కూడా శుద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు విజయవాడ చేరుకున్నారు. అక్కడ పూజారులతో కలిసి కనకదుర్గమ్మ దేవాలయం సన్నిధిలో శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికొన్ని రోజుల్లో దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో ఇప్పటికే విజయవాడలో ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పండితులతో కలిసి ప్రతి మెట్టును పసుపు కలిపిన నీళ్లతో శుద్ధి చేశారు. అంతేకాకుండా మెట్లకు పసుపు, కుంకుమ బొట్లను సైతం పెట్టారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్, బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెట్ల మార్గాన తిరుమలకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇక 3న తిరుపతిలో వారాహి బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకుని శుద్ధి కార్యక్రమంలో పాల్గొనటం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.